వైసీపీ పవర్లో ఉన్నప్పుడు అత్యున్నత పదవి కట్టబెట్టినా ఇప్పుడు ఆ లీడర్ పార్టీ కోసం పనిచేస్తుంది. అంతంత మాత్రమేనా? తన స్వార్థం కోసం కాన్సెన్సీలో పార్టీని ముక్కలు ముక్కలు చేస్తున్నారా? ఒక చోట గ్రూపు గోలను భరించలేక మరో చోటకు పంపితే అక్కడ అంతకు మించి అన్నట్టుగా చేస్తున్నారు ఆ నాయకురాలు ఎవరు? అసలు ఆమె బాధ ఏంటి? గోపాలపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరుకు షిఫ్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోంమంత్రి అయ్యారు ఆమె. సో పదవిలో ఉన్నంతకాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీ రోల్ ప్లే చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఉంటే ఆమెైనా ఉండాలి లేదా మేమైనా ఉండాలంటూ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అంతా అనడంతో ఆ దెబ్బకు వనితకు కొవ్వూరు నుంచి గోపాలపురం షిఫ్ట్ చేశారు. కానీ ఊరు మారినా ఆమె తీరు మాత్రం మారలేదన్న టాక్ నడుస్తుంది. వనిత దెబ్బకు ఇప్పుడు గోపాలపురం వైసీపీ డజన్ గ్రూపులుగా చీలిపోయినట్టు చెప్పుకుంటున్నారు కాన్స్టిట్యున్సీలో. కొవ్వూరులో ఎలాగో అవకాశం లేదు, కనీసం గోపాలపురంలో అయినా తన సీటును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాజీ హోంమంత్రి తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారు. సో అయితే 2019 ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి వెంకట్రావుకు తిరిగి ఆ సీటు ఎక్కడ ఇస్తారన్న భయంతోనే ఆమె గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు స్థానికంగా. పైగా ఇప్పటికే తాను హోంమంత్రి అన్న భ్రమలో ఉన్నారని, అదే తరహా గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారన్న చర్చ కూడా వినిపిస్తున్నాయి. కాన్స్టిట్యున్సీ నాయకుల మీద కేసులు పెడుతున్నా ఆమె మాత్రం నోరు మెదపట్లేదట. ఎందుకు అలాగనంటే, మీరు మరీను సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి మీద రాయిదాడి జరిగితేనే హోంమంత్రిగా ఉండి కూడా ఆమె స్పందించలేదు, ఇక ఇప్పుడు స్పందనలు ఆశిస్తున్నారా అంటూ కూడా వెటకారాలు ఆడుతున్నారట కొందరు నాయకులు. సో గోపాలపురం ఇన్ఛార్జ్ అయినా ఆమె తాడేపల్లిగూడెంలో నివాసం ఉండడంతో మేడంని కలవాలన్నా పార్టీ కార్యక్రమాలకు పిలవాలన్నా కొత్త తలనొప్పులు ఎదురుపడుతున్నాయట. ఒకవేళ ఇంటికెళ్ళి కూర్చున్న 2-3 గంటలు ఎదురు చూస్తే గాని అమ్మగారి దర్శనం అవ్వట్లేదన్నది నియోజకవర్గ నాయకుల మాట. ఇటీవల విగ్రహాల వివాదంలో ఇరుక్కున్న వైసీపీ కార్యకర్త విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అంతా కోరినా ఆమె మాత్రం నాది ఆ స్థాయి కాదని సమాధానం ఇచ్చారట, చాలా రూడ్ గా. ఇక కాన్స్టిట్యున్సీలో శుభకార్యాలకు ఎలా అటెండ్ అవుతున్నారో, అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించమంటే డోంట్ కేర్ అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మాజీ హోంమంత్రి తీరుతో కొందరు నాయకులు సైలెంట్ అవుతుంటే అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. సో ఇటీవల జరిగిన గోపాలపురం నియోజకవర్గ సమావేశంలో చెల్లిపోయిన వేణు, జక్కంపూడి రాజా వంటి నాయకులు హాజరైనప్పుడు కొంతమంది మహిళా నేతలు వాళ్ళకు ఓపెన్ అయిపోయారు. ఎందుకంటే ఇంత రప్చర్ క్రియేట్ అవుతున్నప్పుడు ఓపెన్ అవ్వాల్సిన అనివార్యం ఎంతైనా ఉంది. సో మీరు వచ్చారు కాబట్టి ఈ జనమైనా ఉన్నారు, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకుంటున్నారట. ఇతర కాన్స్టిట్యున్సీల్లో కార్యకర్తలను పట్టించుకున్నట్టు తమ నియోజకవర్గంలో పరిస్థితి ఎప్పుడు మారుతుందో అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారట. సో గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి అనుచరులందరినీ ఒక గ్రూపుగా చూస్తున్న మాజీ హోంమంత్రి తమకు అనుకూలంగా ఉండేవారని మరో గ్రూపుగా తయారు చేస్తున్నట్టు సమాచారం. సో దీంతో ఇదెక్కడి గ్రూపుల గోల్రా బాబు అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. సో ఇలాంటి సామాజిక లెక్కలతో కొవ్వూరులో ముక్కలు చేశారు ఇప్పుడు కొవ్వూరుని. సో ఇప్పుడు గోపాలపురంలో కూడా అలాగే చేస్తారా అంటూ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి మాజీ హోంమంత్రి తరఫున. 4 మండలాల్లో ఒక్క కాపు నేతకు కూడా గుర్తింపు ఇవ్వకపోవడంతో వారంతా చివరిసారిగా పార్టీ పెద్దలను కలిసి గోడు చెప్పుకుందామనే పరిస్థితి మారకుంటే ఇకనైనా, లేకపోతే వీళ్ళు కూడా వినకపోతే జనసేనలోకి వెళదామని మాట్లాడుకుంటున్నారట. సో ఇక పరిస్థితి చూస్తుంటే తానేటి వనితకు మరోసారి ట్రాన్స్ఫర్ తప్పదేమోనన్న టాక్ మొదలైంది కాన్స్టిట్యున్సీలో. మాజీ ఎమ్మెల్యే తలారి తిరిగి రాకుండా ఉండాలంటే ఆయన వర్గానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా చేస్తే సరిపోతుందనేది మాజీ మంత్రి ఎత్తుగడ. సో కాగా ఈ వైఖరితో మొదటికే మోసం వస్తుందన్నది క్యాడర్ కోడ్. సో దీని మీద జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చూస్తూనే ఉండండి మహానగర్.